హాయ్ నేను సతీష్. ఈ సెకండ్ వీక్ నామినేషన్ సంబంధించి చాలా ట్విస్ట్లు హైలైట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ లెవెల్ జలక్లు అయితే బిగ్ బాస్ ఇస్తున్నాడు. ఈ సీజన్లో చెప్పినట్టుగానే లిమిట్లెస్ అన్నట్టుగానే ట్విస్ట్లు టర్న్స్ అన్నీ ఉన్నాయి. అవన్నీ చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతున్నాయి. హౌస్లో జరిగింది, ఎవరెవరు నామినేట్ అయ్యారు, అట్లాగే ఎందుకు అవుతారు అనేది నా లాజిక్స్, నా అబ్జర్వేషన్, అలాగే నా గెస్ అండ్ హౌస్లో జరిగిన సమాచారం కలిపి నాకు ఉన్న కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ కలిపి మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నా. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది చూడండి. అట్లాగే లైక్ చేయడం, కామెంట్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకుండా. ఫస్ట్ టైం చూస్తే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మిమ్మల్ని నుంచి అడిగేది ఒకటే, నేను ఎప్పుడు ఇన్ని సీజన్లు 7 సీజన్లు బిగ్ బాస్ అట్లాగే మన ఓటీటీ కలిపి చెప్పా, ఇప్పుడు కూడా చెబుతాను. ఇంతవరకు ఎప్పుడు పెయిడ్ ప్రమోషన్ కాదు కదా, ఎలాంటి ప్రమోషన్లు చేయలే. వన్ అండ్ ఓన్లీ ఆడియన్స్ నుంచి నేను అడిగేది ఒకే ఒకటి, ఏంటి? కామెంటు అలాగే లైక్. కంపల్సరీగా మీరు ఎన్ని లైక్స్ కొడితే అంత మంచిగా అంత బెస్ట్ అవుట్పుట్ మీకు నానం చూస్తుంది. సో మరొకసారి అడిగేది ఏంటంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే చాలా హైలైట్స్ ఉన్నాయి. ఇప్పటికి ఇన్స్టాలో కూడా నేను పెట్టా ఎవరెవరు నామినేషన్లో ఉన్నారు ఏంటనేది. సరే, ఇంకా ఈ 3 క్లేన్లు ఉన్నాయి కదా, వాటిలో వారి సొంత క్లేన్లో ఉన్న వాళ్ళని కాకుండా ఎదుటి 2 క్లాన్లలో నుంచి ఇద్దరేసి నామినేట్ చేసి వాళ్ళ తలపై రంగు పోయమని బిగ్ బాస్ చెబుతాడు. ఈ ప్రాసెస్లో భాగంగా అందరి తలపైన రంగు పడింది. కాకపోతే 2 అంతకంటే ఎక్కువ సార్లు రంగు పడినవని బిగ్ బాస్ అయితే నామినేట్ అయినట్లు ప్రకటిస్తారు. దీంతో మొత్తం 8 మందికి అయితే 2 కంటే ఎక్కువ ఓట్లు పడ్డాయి. వాళ్ళంతా నామినేట్ అవుతారు. ఆ 8 మంది ఎవరంటే శేఖర్ భాష, ప్రేరణ, పృథ్వీ, ఆదిత్య ఓం, సీత, నైనిక, నిఖిల్, మణికంఠ, ఈ 8 మంది నామినేట్ అవుతారు. అయితే బిగ్ బాస్ ఇక్కడే ఓ పెద్ద ట్విస్ట్ పెట్టాడు. ఏంటంటే ఎక్కువ టాస్క్లు గెలిచి పెద్ద క్లెయిమ్ తయారు చేసుకున్న యష్మికి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు. అదేంటి అంటే నామినేట్ అయిన 8 మందిలో ఒకరిని సేవ్ చేసి సేఫ్ అయిన వాళ్ళలో ఒకరిని నామినేట్ చేసేలా స్వాప్ చేయమనేది చెబుతాడు ఇక్కడ బిగ్ బాస్. దీంతో మీకేమనిపించింది? ఇప్పుడు యష్మికి బంపర్ ఆఫర్ ఇచ్చాడు కనుక 8 మంది నామినేట్ అయిన వాళ్ళని చెప్పాను కదా, వాళ్ళలో ఎవరిని నామినేట్ చేసి ఎవరిని సేవ్ చేసి మిగతా వాళ్ళలో ఎవరిని నామినేట్ చేస్తే బెటర్ అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ దృష్టిలో ఎవరిని ఫీల్ అవుతున్నారు. అయితే ఈ బంపర్ ఆఫర్ ఇవ్వడంతో ఏం చేసింది యష్మి? తన జాన్ జిగిరి దోస్తు ప్రేరణను ఈ వారం కూడా యష్మి సేవ్ చేసింది. గత వారం కూడా సేవ్ చేసింది, ఈ వారం కూడా అట్టగా సేవ్ చేసింది. ఆ ప్లేస్లో విష్ణుప్రియ ఆమె నామినేట్ చేస్తుంది. దీంతో ప్రేరణ కాకుండా ఆమె ప్లేస్లో విష్ణుప్రియ ఈ వీక్ నామినేట్ అయింది. ఓకే, అయితే ఇక్కడ యష్మి, ప్రేరణ కలిసి బయట నుంచి లోపలికి వెళ్ళి లోపల కూడా కలిసి ఆడుతున్నారని తేలిపోయింది. ఇంకెంతకంటే ప్రూఫ్ ఏంటి? లాస్ట్ వీక్ నామినేషన్లో ఆమెని ప్రేరణను ఎవరు చేసినా ఇవిడ వచ్చి సేవ్ చేసింది. అలాగే ఇప్పుడు మరొకసారి స్వాప్ చేయాలనేటప్పుడు విష్ణుప్రియ అప్పటికే సేవ్ అయి ఉంటే ఆమెనేమో నామినేట్ చేసి ఈ నామినేట్ అయిన ప్రేరణనేమో సేవ్ చేసింది. సో వాళ్ళు ఇప్పటికే హౌస్లో అనుకుంటున్నది ఇదే కదా, మీరు ఆల్రెడీ తెలుసు, కలిసే పని చేస్తారు, కలిసి వచ్చి మాట్లాడుతున్న లెక్క. సో మరొకసారి అడ్డంగా తేలిపోయింది, ప్రూవ్ అయిపోయాయి. సో లాస్ట్ నామినేషన్లో కూడా ఇట్లాగే చేసింది. ఏకంగా 2 సార్లు ఇప్పుడు యష్మి చీఫ్ ప్లేస్లో ఉండి కాపాడింది. ఈసారి కూడా బిగ్ బాస్ స్వాప్ చేయమంటే విష్ణుప్రియతో ప్రేరణ నామినేట్ చేయడంతో వీళ్ళిద్దరు గ్రూప్ గేమ్ అయితే క్లియర్గా బయటపడుతుంది. హౌస్లోను వీళ్ళిద్దరిపైన మొత్తం అందరూ గరం అవ్వడం ఖాయం. ప్రధానంగా విష్ణుప్రియకి మంట ఎక్కిపోద్ది. ఎందుకంటే ఇప్పటికే నామినేషన్లలో సీత కూడా ఇదే టాపిక్ రేజ్ చేసింది. ప్రేరణను నామినేట్ చేస్తూ బయట నుంచి కలిసి వచ్చి నువ్వు కలిసి గేమ్ ఆడడమే కాకుండా మిగతా వాళ్ళు కూడా బయట పరిచయాల ప్రకారం కలిసి ఆడమని ప్రోత్సహిస్తున్నావు అన్నట్టు సీత చెప్పింది కదా. నువ్వు ఓకే ఫాలో అవుతావు, బట్ మమ్మల్ని అందరూ ఎందుకు ఫాలో అవ్వమని చెబుతావు అంటూ ఆ అమ్మాయి క్లియర్గా చెప్పింది, అడిగింది. సీత చెప్పింది అది నిజమేనని ఇక్కడ క్లియర్గా ప్రూవ్ అయిపోయింది, అర్థమైంది. పైగా మరొక షాకింగ్ అప్డేట్ ఏంటంటే యాష్మిని గత వారం ఏరి కోరి ఈ నిఖిల్, నైనిక కలిసి చీఫ్ని చేసి సోనియాతో సహా హౌస్లోని వారందరితో మాట్లాడారు. సో అలాంటిది ఇప్పుడు యాష్మి బిగ్ బాస్ను ఒక వింత కోరిందంట. అదేంటి అంటే బిగ్ బాస్, ఈ నిఖిల్, నైనిక చీఫ్లుగా ఇద్దరు నాతో పోటీ పడ్డారు, పడలేకపోయారు, ఓడిపోయారు. సో అందుకే వాళ్ళ నామినేట్ చేసే ఆ బంపర్ అవకాశం నాకు ఇవి బిగ్ బాస్ అని అడిగినట్లు నాకున్న సమాచారం. ఒకవేళ అదే కానీ జరిగితే యాష్మి మరింత నెగిటివ్ అవ్వడం ఖాయం. ఇది నిఖిల్ అండ్ నైనికలకు మామూలు ట్విస్ట్ కాదు. దుంపదగా నిన్ను చీఫ్ చేసినందుకు మమ్మల్ని నువ్వు నామినేట్ చేస్తాను బిగ్ బాస్ అని అడిగి మరీ నామినేట్ చేస్తావని హౌస్ మేట్స్ అందరూ నిన్ను చీఫ్ చేసినందుకు మాకు గట్టిగా ఆ రోజు వేసుకున్నారు ఫుల్గా. సో ఇప్పుడు నువ్వు మళ్ళీ దాన్ని ప్రూవ్ చేసావా అయ్యి బాబాయ్ అన్నట్టుగా. అలాగే విష్ణుప్రియకి మంట ఎక్కిపోవడం ఖాయమని నేను ఇంతకుముందు చెప్పాను కదా, దానికి కారణం ఏంటో తెలుసా? గత వారం యాష్మిని చీఫ్ని చేసినప్పుడు సోనియా రచ్చ చేసి నిలదీసింది కదా.
అప్పుడు యాష్మికి అసలు అర్హతే లేదు. ఆమెను ఎలా చీఫ్‌ని చేస్తారు? శేఖర్ భాష, నబీలు, బెజవాడ బేబక్కని కాదు నీ అమ్మాయిని ఎట్లా చేస్తారని ఆవిడ గట్టిగా అడిగింది, నిలదీసింది, ప్రశ్నించింది. నిఖిల్, నయనికను దుమ్ము దులిపేస్తున్న సమయంలో వాళ్ళిద్దరూ సమాధానం చెప్పలేక దిక్కులు చూస్తుంటే ఈ విష్ణుప్రియే అప్పుడు యాష్మి తరఫున వకాల్తా పుచ్చుకొని సపోర్ట్ చేసింది. ఏమో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి యాష్మిలో ఆ క్వాలిటీస్ కనిపించాయి ఏమో. సో అలాంటప్పుడు ఎట్లా అని చెప్పి ఈ యాష్మి తరఫున వాళ్ళ కోసం సపోర్ట్ తీసుకుంది. సోనియాతో గొడవ పడింది. అందుకే విష్ణుప్రియ చేసిన సాయానికి యాష్మి రుణం తీర్చుకోకపోగా తన స్టైల్లో తిరిగి విష్ణుప్రియకి షాక్ ఇచ్చింది. ఈ ట్విస్ట్ అయితే మామూలుగా లేదు కదా. వేరే లెవెల్ ట్విస్ట్ ఇది. అటు నయనికకి చీఫ్‌లుగా చేసిన నయనికకి, నిఖిల్‌కి అట్టాగే ఆమె కోసం స్టాండ్ తీసుకొని ఆ రోజు ఫైట్ చేసి సపోర్ట్ చేసి సోనియాతో గొడవ పడినందుకు విష్ణుప్రియ కలిపి ముగ్గురికి కలిపి మామూలు ట్రీటు, మామూలు ట్వీటు, మామూలు ట్విస్ట్ కాదు ఇది. ఆ రేంజ్‌లో ఇచ్చిందనమాట. సరే ఇవంతా నాకు తెలిసిన సమాచారం. చూద్దాం మరి ఏం జరిగింది ఏంటి. అదే నిజమైతే మాత్రం కళ్ళు బైర్లు గమ్మతాయి అటు ఆడియన్స్‌కి, టీలకు. సరే ఇక ఏ టీం సభ్యులు ఆ టీంలో వాళ్ళని కాకుండా ఇతర టీముల్లోని సభ్యులు నామినేట్ చేయాలని ఉంది కదా. సో యష్మి టీము పెద్ద క్లీన్ చీఫ్ గనుక ఆ అమ్మాయిని చేయొద్దు అంటే ఈమె సేఫ్. బిగ్ బాస్ ఎంత ఆఫర్ ఇచ్చినాడు, ఎటు ఉన్న కెప్టెన్ ఎటు లేదు కనుక ఉన్న అన్ని క్లెయిన్స్‌లోకి పెద్ద క్లెయిన్ గనక ఆ అమ్మాయిని చేయకూడదంటే ఐఎమ్ సేఫ్. లేదు ఆవిడని కూడా చేసుకోవచ్చు అంటే ఎట్లా ఉంటదంటే యష్మి టీంలో 6 ఉన్నారు కదా. యష్మి, సోనియా, ప్రేరణ, శేఖర్, అభయ్, పృథ్వీ. ఓకే. వీళ్ళే కదా. శేఖర్ భాష ఈ టీమే. పృథ్వీ కూడా ఈ టీం. ఓకే. వీళ్ళు నామినేట్ చేయడానికి ఏకంగా నైనిక టీంలో ఎవరెవరు ఉన్నారు? 5 ఉన్నారు వీళ్ళకి. నిఖిల్ టీంలో 2 ఉన్నారు. అంటే మొత్తం ఒక్కొక్కరికి 7 చొప్పున ఆప్షన్ ఉన్నారు. ఆ 7లో మాత్రమే వీళ్ళు ఎంచుకోవాలి ఈ యష్మి టీం. అలాగే నైనిక టీంలో 5 ఉన్నారు కదా. నైనిక, సీత, విష్ణుప్రియ, ఆదిత్య, నబిల్ ఈ 5. వీళ్ళకి యష్మి టీంలోని 6, నిఖిల్ టీంలోని 2, నిఖిల్, మణికంఠ కలిపి మొత్తం 8 మంది. ఒక్కొక్కరికి 8 మంది ఆప్షన్ ఉన్నారు. ఇక ఈ 2 టీంల కంటే ఎక్కువ ఆప్షన్ ఎవరికి ఉంది బంపర్ ఆఫర్ అంటే నిఖిల్ టీంలో. నిఖిల్ టీంకి ఏంటి, నిఖిల్, మణికంఠ 2 ఉన్నారు. వీళ్ళకు బంపర్ ఆఫర్ ఏమంటే యష్మి టీంలోని 6, నైనిక టీంలోని 5 కలిపి మొత్తం 11 మంది అయితే ఆప్షన్ ఉన్నారు. సో ఎక్కువ చాయిస్ నిఖిల్ అండ్ మణికంఠకి ఉంది. ఇక ఎవరిని నామినేట్ చేశారంటే నాకు గెస్సింగ్ ప్లస్ నాకున్న అప్డేట్స్ ప్రకారం చూస్తే యష్మి టీంలోని వాళ్ళు అపోనెంట్ టీంలో 7 ఆప్షన్ కనుక వారిలో ఎవరైనా చేసుకుంటారో ఒకసారి చూద్దాం. టీం వైజ్ చెప్పుకుందాం. ఫస్ట్ వన్ యష్మిది ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. నిఖిల్, నయనికను చేస్తానని అడగడం, దాంతో బిగ్ బాస్ మరి స్వాప్ కూడా అడగడంతో ఒకరిని సేవ్ చేయాలి. ఈ బంపర్ ఆఫర్ కాకుండా ఒకరిని సేవ్ చేయాలి. ఒకరంటే విష్ణుప్రియని మళ్ళీ సేవ్ చేయడం, ఈ ప్రేరణనేమో నామినేట్ చేయడం. ఇట్లా ప్రేరణని సేవ్ చేస్తూ విష్ణుప్రియ నామినేట్ చేసి ఎట్లా చేసింది. లేదు ఇంకా మణికంఠ కూడా ఆప్షన్ ఉంది. తర్వాత రెండోది ఎవరు ఈ టీంలో? అభయ్, విష్ణుప్రియ, ఆదిత్యవం. నిన్న చూసాం మనం ప్రోమోలో కూడా విష్ణుప్రియకి అయితే రంగబోసాడు. అట్టగా ఆదిత్యవంకి బహుశా విష్ణుప్రియకి ఏం చెప్పుంటాడో ఆ గొడవ కావచ్చు. ఆ అమ్మాయి అక్కడ ఏం పేరు సోనియా ఏడుస్తున్నప్పుడు కూడా వచ్చి నువ్వు ఆ మొక్కామె పుణ్యస్త్రీయా మేము కాదా, ఇట్లాంటి మాటలు నాకు నచ్చలేదు, నువ్వు కొద్దిగా మాట విసిరేసావు జారేసావు అని లేక రీజన్ చెప్పొచ్చు. ఎందుకంటే పైగా ఏడుస్తున్నప్పుడు కూడా ఏంటమ్మా కొద్దిగా ఆగొచ్చు కదా, ఊరికైనా ఎమోషన్ ఉంటుంది కదా లేక కావచ్చు. మరి నీకు కూడా నాకు ఎమోషన్ ఉంటుంది, నాకు ఏడుపు వస్తుంది అన్నా కదా, మరి అర్థం చేసుకుని కావచ్చు. అలాగే ఆదిత్యకి ఏంటంటే ఇనిషియేట్ తీసుకోవట్లేదని చెబుతాడేమో. మరి ఎందుకంటే ఆపోనెంట్ టీముల్లోనూ చేయాలి కనుక అది, లేదంటే వేరే ఆప్షన్స్ ఉన్నాయి అబ్బాయికి. అట్లాగే తర్వాత ప్రేరణ సీతగా చేస్తుంది. ఆ ఇగో, సుపీరియారిటీ, డస్ట్బిన్ బాటిల్ ఇవన్నీ చాలా ఉన్నాయి. సీతకు సారీ చెప్పింది, బట్ ఆవిడ యాక్సెప్ట్ చేయలేదు. మళ్ళీ తేలు నమ్మదగిన వ్యక్తి కాదు అని సీతకి ఇచ్చింది. అలాగే బయట నుంచి మాట్లాడొద్దు, బయట నుంచి పరిచయం వచ్చారు ఇక్కడ మాట్లాడుతున్నారు అనొద్దు అని చెప్పింది. సో ఆ అమ్మాయిగా చేస్తుంది. రెండోది ఆదిత్యకి కత్తిపోటు పొడిచింది కనుక సేమ్ ఇండివిజువల్ ర్యాప్ ఓకే, బట్ పనులు ఓకే, బట్ మిగతా అంతకు మించి ఏం చేయట్లేదని సేమ్ ఆ టవల ఇష్యూ కావచ్చు, లేకపోతే డస్ట్బిన్ ఇష్యూలు కావచ్చు, లేదంటే డస్ట్బిన్ ఇష్యూలు ఇంకెవరైనా ఏమైనా చేస్తే వాళ్ళకి చేసేవచ్చు ఈ ప్రేరణ. ఓకే. నెక్స్ట్ వన్ వీళ్ళ టీంలో ఉన్న సోనియా. నైనికని అయితే నామినేట్ చేసినట్టు మనకు ప్రోమోలో క్లియర్గా చూపించారు. కారణం ఏంటంటే నేను గెస్ట్ చేస్తున్నది ఇది, గత వారం చీఫ్ని ఎంపిక చేస్తున్న సమయంలో సోనియా నిలదీస్తుంటే యష్మిని ఎందుకు చేస్తున్నారు అనేటప్పుడు చైల్డిష్గా చిన్నపిల్లలాగా ఏంటి అలా మాట్లాడతామంటే సోనియాను నైనిక అంది. దానికి అప్పట్లోనే సోనియా చాలా సీరియస్గా రియాక్ట్ అయింది. అప్పుడు నిఖిల్ వచ్చి అడ్డుకున్నాడు. ఇప్పుడు నామినేట్ చేసి తన కోపం చల్లార్చుకుంటున్నట్టు నాకైతే అర్థమవుతుంది. అలాగే మరి సోనియా రెండోది ఎవరికి ఈ గొడవ నేపథ్యంలో విష్ణుప్రియని చెయ్యాలి. కానీ ఇప్పటికే అభయ్ విష్ణుని నామినేట్ చేయడం ప్రోమోలో కనబడింది. సోనియా కూడా నామినేట్ చేస్తే ఆటోమేటిక్గా 2 ఓట్లతో ఈమె కూడా నామినేట్ కావాలి. కానీ బిగ్ బాస్ ఎక్స్చేంజ్ ఆఫర్ ఇవ్వడంతో యష్మి ప్రేరణను సేవ్ చేసి విష్ణుప్రియను నామినేట్ చేసింది నాకున్న సమాచారం. అంటే
సేవ్ అయిన విష్ణుప్రియని నామినేట్ చేసి నామినేట్ అయిన ప్రేరణను సేవ్ చేసింది. అంటే బహుశా సోనియా విష్ణుప్రియని నామినేట్ చేయలేదు అనిపిస్తుంది. ఈ ఇష్యూ ఇక్కడితో వదిలేద్దామని కానీ భావించిందో ఏమో, అందువల్ల చేయలేదేమో. అందుకే విష్ణుప్రియ అభయ్ ఒక్కడ ఓటుతోనే నామినేట్ కాకుండా సేఫ్ జోన్లో ఉండిపోతే యష్మి మళ్ళీ ఆమెను స్వాప్ ద్వారా నామినేట్ చేసినట్టు అర్థం అవుతుంది. ఇదైతే కొద్దిగా క్లారిటీ రావాలి, చూద్దాం. మరి ఇది కూడా నాకు గెస్సింగ్ ఇది ఇక్కడ మాత్రం. ఎందుకంటే ఆల్రెడీ 2 ఓట్లు పడితే అభయ్ ఎలాగ ఖచ్చితంగా సోనియాతో ఈ అమ్మాయి పెద్ద గొడవ జరిగింది, ఖచ్చితంగా చేస్తుందని ఎక్స్పెక్టేషన్స్ బిగ్ బాస్ చూసి ప్రతి ఆడియన్కి ఉంటాయి. బట్ ఇక్కడ స్వాప్ ఆప్షన్ ఇచ్చాడు కనుక బిగ్ బాస్, అప్పుడు మరి విష్ణుప్రియని చేసినంత ఆల్రెడీ నామినేట్ అయిపోయిన అమ్మాయిని ఇంకేం చేస్తుంది? సేవ్ అయిన అమ్మాయిని నామినేట్ చేసి ఆల్రెడీ నామినేట్ అయిన ప్రేరణను సేవ్ చేసిందంటే ఈ అమ్మాయి ఒకరు ఓటు వేయలేదేమో డౌట్. ఇది చూద్దాం, దీని మీద క్లారిటీ. మరి మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్ శేఖర్ భాష. యష్మి టీం కనుక మణికంఠకు వీకెండ్లో ఇచ్చిన దాంట్లో కూడా ఫైర్ లేదు, సేఫ్గానే రీజన్స్ ఇస్తారు. మణికంఠకు చేస్తాడు, రెండోది ఆదిత్యం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇతనికి శేఖర్ భాష కూడా ఆప్షన్స్ లేవు. తర్వాత ఆ రోజు పృథ్వీ, ఇతడు కూడా యష్మి టీం మెంబర్ కనుక ఆదిత్య డిస్రెస్పెక్ట్ అన్నాడు, లేదా ఫౌల్ గేమ్లో ఆడుతున్నారని చెప్పి ఎవరినని చేయొచ్చు. ఇతనికి కూడా పెద్దగా ఆప్షన్స్ లేవు. అట్టగే 9 రింగ్ టీంలో ఆ రింగ్ టాస్క్లో లేదా బ్రిక్స్ టాస్క్లో ఎక్కడైనా ఏదైనా నువ్వు అన్ఫెయిర్గా ఆడు, ఫౌల్ ఆడావు అని చెప్పి చేసే ఛాన్సెస్ ఉంది. లేదా నిఖిల్కైనా వేయచ్చు, నువ్వు సంచాలకుడిగా ఫెయిల్ అయ్యావని ఇతను కూడా లేదు. ఏది లేకపోతే మణికంఠ కాసిన పోవచ్చు. ఇది యష్మిక టీం నుంచి 6 ఎవరిని చేస్తారు, ఏమైనా ఆప్షన్స్ వెళ్ళకున్నాయని. తర్వాత నైనిక టీం చూద్దాం. నైనిక తన టీంలో ఉన్న 5 పాటు నిఖిల్ టీంలో ఇద్దరికి చేయకపోవచ్చు అనుకుంటా బహుశా. సరే, మొత్తానికి ఆమెకైతే మిగతా యష్మి టీంలోని 6 ప్లస్ ఈ నిఖిల్ టీంలో 2 కలిపి 7 ఆప్షన్ ఉన్నారని కదా. యష్మికి చేసే ఛాన్స్ ఉంది. నేను నిన్ను చీఫ్ని చేస్తే నువ్వు నన్ను చీప్గా చూసావు, మాకు సిగ్గు రావాలనింది కదా, అది కావచ్చు. లేదు రెండోది అంటే ప్రేరణకు కావచ్చు, బాటిల్ డస్ట్బిన్లో వేయడం, టవల్ గురించి అంత రచ్చ చేసావు, మన నువ్వెందుకు డస్ట్బిన్లో బాటిల్ తీసి పెట్టావు అని కూడా కావచ్చు. లేదా మణికంఠకు ట్రస్ట్ వర్తి కాదండి, ఆయన కూడా ఆప్షనే. సో ఇవన్నీ కాకుండా ఇంకొక ఆప్షన్ అంటే సోనియా, తనకు ముందు చేస్తే రంగు పోస్తే సోనియా కూడా చేసే అవకాశం అయితే నైనికాకి ఉంది. తర్వాత సీత ప్రేరణకి చేస్తుంది. ఈగో సుపీరియారిటీ ఫస్ట్ వీక్ నుంచి డస్ట్బిన్ బాట్లు బయట ఫ్రెండ్షిప్లు పెట్టుకొని వచ్చి మీరు ఫాలో అవ్వచ్చు, కానీ సరే మీకు మీరు ఫాలో అయితే కానీ బట్ వేరే వాళ్ళకి ఎందుకు ఫాలో అవ్వమని చెప్తానో, సో నీకు అర్హత లేదు అని చెప్పింది కనుక, రైట్ లేదంది కనుక, సో ఖచ్చితంగా సీతము ప్రేరణకు చేస్తుంది. రెండోది ఏంటంటే లాస్ట్ వీక్ నిఖిల్ చేస్తానంది, బట్ నామినేషన్లో అప్పటికి అవ్వలేదు కనుక, అప్పుడు కూడా వీళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవలు జరిగినాయి కనుక ప్రోమో ప్రకారం కూడా అదే కనిపిస్తుంది. సీతేమో ప్రేరణ అండ్ నిఖిల్. ప్రేరణ అందుకే అంటుంది బయట నుంచి అయినా మాటలు ఆపేయండి అని. సో మరి ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంటే వీళ్ళకి మండుతుంది, ఆవిడైతే ఆపేయండి అని ఆవిడికి మండుతుంది. తర్వాత విష్ణుప్రియ, మణికంఠ, సోనియాకి పెద్ద గొడవ ఎందుకంటే చేసే ఛాన్సెస్ వెరీ హై. నెక్స్ట్ వన్ ఏంటంటే మణికంఠకి ఆల్రెడీ చెప్పింది నీకు చేస్తానని. 4వది ఏంటి? ఆదిత్య ఓం. నిన్న సెల్ఫ్ నామినేట్ అంటున్నాడు. పృథ్వీ డిస్రెస్పెక్ట్ కనుక అతనికి చేయొచ్చు, లేదా బేబక్క విషయంలో టంగ్ స్లిప్ వేయడం చెప్పాడు కదా, మళ్ళీ అది కావచ్చు, లేదంటే శేఖర్ భాషకు కావచ్చు, లేదా ప్రేరణ తుప్పు పట్టిన కత్తి ఇచ్చింది, టవల్ గురించి సారీ చెప్పిన తీసుకోలేదు కనుక ఆ పాయింట్లో చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళందరూ అపోనెంట్ టీముల్లోనే చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఇంకా అపోనెంట్లో ఉన్న వాళ్ళని ఆప్షన్స్ అన్ని చాయిస్లు తీసుకొని కారణాలు అయితే వెతుక్కోవాలి. నబీల్ ఏంటి? యష్మికి పనులు అన్నీ ఒకరికి అప్పచెప్పు, మా టీంకి అప్పచెప్పు, ఒకరికేమో నిఖిల్ టీంకి ఒక కుకింగ్ అప్పచెప్పు, మాకు 5 డిపార్ట్మెంట్లు అప్పచెప్పు. ఇప్పటికే ఆయన అసంతృప్తితో ఉన్నాడు. వీకెండ్లో కూడా ఇచ్చాడు కత్తిపూట, ఇంకోటి ఏది ఇచ్చినాడు కదా బొమ్మ ఐదు వేసాడు మేడలో. సో నబీల్కి అయితే యష్మి. అలాగే నిఖిల్ సొల్లు గార్చుతున్న అన్న మాట నాకు నచ్చలేదు, లేదా ప్రేరణకు డస్ట్బిన్, లేదా ఇంకా ఆప్షన్ ఉంది మణికంఠ. నబీల్కి కూడా ఎక్కువ ఆప్షన్స్ ఉన్నాయి, కానీ నబీల్ చేయడానికి ఎవరికి ఆప్షన్ లేదు. ఎందుకంటే నబీల్కి అందరితో బాగానే రేప గీప అంత బాగానే ఉంటుంది కానీ కాకపోవచ్చు. ఇక ఫైనల్గా నిఖిల్ టీంలో ఉన్నది ఇద్దరే. నిఖిల్ ఏమో సీతం చేస్తాడు, సో వాళ్ళిద్దరు గొడవలు ఉన్నాయి కనుక నిఖిల్కి చాలామంది ఏదైనా చేయొచ్చు. రెండో వాళ్ళు ఎవరు అతన్ని ఎవరైతే చేస్తారో వాళ్ళకి కూడా చేసి ఇవ్వచ్చు. ఇట్లా ఆప్షన్స్ అయితే ఇతనికి ఉన్నాయి. సరే, ఇక లాస్ట్ వన్ మణికంఠ. డౌట్, ఆయనకి ఎక్కువ మంది ఆప్షన్స్ ఉన్నారు. ఎవరు ఇతనికి చేసినా వాళ్ళకి ఆ హీట్ ఆఫ్ మూమెంట్ బట్టి ఎవరు చేస్తే వాళ్ళకి చేసుకోవచ్చు, లేదా కత్తులు జంతువులు ఇచ్చిన శేఖరో లేకపోతే యష్మియో నైనికో వాళ్ళకి ఎవరికైతే ఇచ్చేస్తారు. ఇందులో డౌట్లు ఎట్లా అయితే ఉండబోతున్నాయి. ఇది నా గెస్సింగ్తో పాటు నాకున్న సమాచారం ప్రకారం ప్రస్తుతానికైతే పృథ్వీ, శేఖర్ భాష, నైనిక, సీత, విష్ణుప్రియ, ఆదిత్య, నిఖిల్, మణికంఠ ఈ 8 మంది నామినేట్ అయ్యారు. ప్రేరణ ప్లేస్లో విష్ణుప్రియత నామినేట్ అయ్యింది. సరే, యష్మి పెద్ద క్లినిక్ చీఫ్ కనుక ఆమెను చెయ్యొద్దంటే ఆమె సేఫ్, లేదంటే ఆమెను కూడా నేను చెప్పినట్టు ఎట్లా ఉండబోతుంది. అలాగే నబీల్కి అయితే తక్కువ ఓట్లు వచ్చినట్టు సమాచారం. మరి మీకేమనిపిస్తుంది? ఎవరు ఉండాలి, ఎవరు వెళ్ళాలనుకుంటున్నారు? కామెంట్ అయితే చేయండి. అట్టగే యష్మి తీసుకున్న డెసిషన్ రైట్ ఆర్ రాంగ్ అనేది కూడా కామెంట్ చేయండి. ఒకవేళ స్వాప్ చేయాల్సి వస్తే ఎవరిని చేయాలి, ఎవరిని నామినేట్ చేయాలనేది కూడా కామెంట్ చేయండి. ఆవిడ చేసిన డెసిషన్ రైట్ ఆర్ రాంగ్ అనేది కూడా కామెంట్ అయితే చేయండి. లైక్ చేయడం కూడా మర్చిపోకండి.